ప్రైజ్ లార్డ్. ప్రియమైన విశ్వాసులారా, దేవుడి యొక్క మహాకృప చేత మరొకసారి ఈ మాటల ద్వారా మిమ్మల్ని కలుసుకుంటానికి, క్రీస్తు లేఖన భాగాన్ని ధ్యానం చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన సమయం ఆయుష్ కొరకే మొదట ప్రభుకు వందనాలు చెల్లిస్తూ ప్రారంభ ప్రార్థనతో ఈ పరిచర్య ప్రారంభిస్తున్నాం. కృప కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్యా, నీ వందనాలు, స్తోత్రాలు దేవా. మరొకసారి నాయన మీరు మాకు ఇచ్చిన అవకాశం కొరకే వందనాలు. ఈ దినము నాయన ఈ మాధ్యమం ద్వారా మిమ్మల్ని ప్రచురపరిచి ఆరాధించి గణపరచడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం కొరకే వందనాలు. ఆరాధనకి యోగురా, మా స్తుతులకు అర్హుడా, నీవే సహాయం చేసి ఈ ఆరాధన అంతట్లో నీవే మహిమ పొందండి. ఎంతమంది వీక్షకులు వీక్షిస్తున్న వారందరూ జీవించండి. మీ దాసుని కూడా మీ సులువు తట్టు ముద్రించి అత్యంతరాలు, ఆటంకాలు, అవంతరాలను కూడా బంధించి మీ కృప చేత బలపరిచి దీవించి రక్షించమని మా ప్రభును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమె మంచిది. ప్రియమైన సంగమా, మా తండ్రి గారు గేడి శిఖామణయ్య గారు రాసిన పాఠ పుస్తకాల నుంచి 32వ పాట పాడుకొని ప్రభువుని మహిమపరచుదాం. పాపపు బ్రతుకు పోవాలంటే యేసు కావాలి, నూతన బ్రతుకు రావాలంటే యేసు కావాలి, ప్రభు యేసు కావాలి. పాపపు బ్రతుకు పోవాలంటే యేసు కావాలి, నూతన బ్రతుకు రావాలంటే యేసు కావాలి, ప్రభు యేసు కావాలి. గృహమున నెమ్మది కావాలంటే యేసు కావాలి, గృహమున నెమ్మది కావాలంటే యేసు కావాలి, ఇహమున సౌఖ్యం కావాలంటే యేసు కావాలి, ఇహమున సౌఖ్యం కావాలంటే యేసు కావాలి, ప్రభు యేసు కావాలి. పాపపు బ్రతుకు పోవాలంటే యేసు కావాలి, నూతన బ్రతుకు రావాలంటే యేసు కావాలి, ప్రభు యేసు కావాలి. మనిషికి మార్పు కావాలంటే యేసు కావాలి, మనిషికి మార్పు కావాలంటే యేసు కావాలి, మనసుకు శాంతి కావాలంటే యేసు కావాలి, మనసుకు శాంతి కావాలంటే యేసు కావాలి, ప్రభు యేసు కావాలి. పాపపు బ్రతుకు పోవాలంటే యేసు కావాలి, నూతన బ్రతుకు రావాలంటే యేసు కావాలి, యేసు కావాలి. పనిలో భద్రత యేసు కావాలి, పనిలో భద్రత కావాలంటే యేసు కావాలి, ప్రయాణ భద్రత కావాలంటే యేసు కావాలి, ప్రయాణ భద్రత కావాలంటే యేసు కావాలి, ప్రభు యేసు కావాలి. పాపపు బ్రతుకు పోవాలంటే యేసు కావాలి, నూతన బ్రతుకు రావాలంటే యేసు కావాలి, ప్రభు యేసు కావాలి. శోధనలన్నీ యేసు కావాలి, శోధనలన్నీ తొలగాలంటే యేసు కావాలి, వేదనలు విడిపోవాలంటే యేసు కావాలి, వేదనలు విడిపోవాలంటే యేసు కావాలి, ప్రభు యేసు కావాలి. పాపపు బ్రతుకు పోవాలంటే యేసు కావాలి, నూతన బ్రతుకు రావాలంటే యేసు కావాలి, ప్రభు యేసు కావాలి. దేశము శాంతిగా యేసు కావాలి, దేశము శాంతిగా ఉండాలంటే యేసు కావాలి, మత అంటే యేసు కావాలి, మత భేదాలు తొలగాలంటే యేసు కావాలి, ప్రభు యేసు కావాలి.
పాపపు బ్రతుకు పోవాలంటే యేసు కావాలి, నూతన బ్రతుకు రావాలంటే యేసు కావాలి, ప్రభు యేసు కావాలి, పరిశుద్ధాత్మ కావాలంటే పరిశుద్ధాత్మ కావాలంటే యేసు కావాలి, పరమానందం కావాలంటే యేసు కావాలి, పరమానందం కావాలంటే యేసు కావాలి, ప్రభు యేసు కావాలి, పాపపు బ్రతుకు పోవాలంటే యేసు కావాలి, నూతన బ్రతుకు రావాలంటే యేసు కావాలి, ప్రభు యేసు కావాలి, ప్రభు యేసు కావాలి. హల్లెలూయా. మంచిది ప్రియమైన సంఘమా, మరి ఈ దినము లేఖన భాగాన్ని ధ్యానం చేసుకున్నాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 63వ వచనాన్ని చదివి సహాయం చేయండి. అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచెదనని చెప్పినది చాలండి. ఈ దినము మత్తయి సువార్త 27వ అధ్యాయము 67వ వచనాన్ని ధ్యానం చేస్తున్నాం. అందులో ఈరోజు వాక్యాంశం ఏంటంటే ఆ వంచకుడు. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు ప్రభు వారికి ఈ లోకంలో జీవించినంత కాలము చాలా బిరుదులు ఇచ్చారు. వాస్కాడు అన్నారు, దుర్మార్గుడు అన్నారు, దొంగ అన్నారు, అపాసకుడు అన్నారు. ఇంకా బాగా చెప్పాలంటే మరి దాన్ని ఏమంటారు, మరి మోసగించడానికి వచ్చాడు, మరి దుర్వ్యాపారం చేయడానికి వచ్చాడు అన్నారు. ఇంకా చెప్పాలంటే ఇంకా డీప్ గా చచ్చిపోయిన తర్వాత కూడా ఏమన్నారంటే ఈరోజు ఆ వంచకుడు అంట. ఎందుకంటే ఈరోజు ఈ వాక్యాన్ని తీసుకుంటా కారణం ఎందుకంటే కారణము ప్రియమైన బిడ్డలారా, చచ్చిపోయిన తర్వాత కూడా ఆయన అంటే ఎంత భయం చూసారా అది. ఎందుకంటే సత్యం ఉంది కాబట్టి ఆయన దగ్గర చనిపోయినా సరే ఈ జనాలకి, చంపిన వాళ్ళకి ఎంత భయం చూడండి అక్కడ. అందుకని అక్కడ అంటారు ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజా బతుకున్నప్పుడు అతనికి ఆ వంచకుడు చెప్పిన మాటలు మాకు గుర్తున్నాయ్యా, 3వ దినాలు ఎదుగుతాను అన్నాడు. మరి ఏం చేద్దాం, మేము వెళ్ళి మరి అక్కడికి సమాధి దగ్గరికి వెళ్ళి మరి మేమేమైనా చేయమంటామంటే రాజుగారు అంటాడు, నిజమేరా, మీరు వెళ్ళి మీ మటుకు మీరు తోచింది చేసేసేయండి అంటారు. సైనికులందరూ వెళ్ళిపోయి మనందరూ స్టోరీ వెళ్ళిపోయి అక్కడ మరి దాని ఏమంటారు తాళ్ళు వేసి కట్టేసేసి, మరి దాని ఏమంటారు ముద్ర వేసేసి, తాళ్ళు వేసి కట్టేసేసి, సంఖ్యలు వేసి కట్టేసేసి, నానా రకాలుగా అనేక మంది కాపలా ఉంటారు. సైనికులు అంచెలంచెలుగా భద్రత కలిగి కాపలా ఉంటారు. తర్వాత దూత వస్తుంది, వాళ్ళందరూ కూడా మరి మూర్చపోయి చచ్చిన వారిగా మూర్చపోతారు. అది వేరే విషయం ప్రియమైన పట్ల. కానీ ఇక్కడ వాక్యాంశం ఏంటంటే ఆ వంచకుడు. చూడండి అంత ఘోరమైన మాట. ఎందుకని బ్రతుకున్నప్పుడు అన్నారు, చనిపోయినప్పుడు కూడా, చనిపోయిన తర్వాత కూడా ఆ వంచకుడు. ఎందుకంటే ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే ప్రభు యొక్క యథార్థత అనేది, ఆ ఉన్నతనము అనేది, ఆ ఉన్నటువంటి ఆ ప్రెజెన్స్ అనేది, లేకపోతే సత్యం అనే దానికి నిలువుట అర్థం ఏంటంటే ఈ మాటేనండి. చనిపోయిన తర్వాత కూడా చూడండి వాళ్ళు ఎంత భయం ఉందో. సమాధి కాపలా ఏంటండి దరిద్రంగా? ప్రపంచంలో ఏ సమాధికైనా కాపలా ఉందా? దట్టు గవర్నమెంట్ ఆర్డర్తో సీలేసి ముద్రేసి ఏ సమాధికైనా ఉందండి? ఇందును బట్టి మనం గమనించాల్సింది ఏంటంటే ప్రియమైన బిడ్డలారా, సజీవుడిన, జీవము కలిగిన దేవుడిన. ఎందుకంటే అక్కడ ప్రభుత్వం వారే వెళ్ళి అక్కడ సమాధికి కాపలా ఉండండి రా బాబు, మీకు తోచింది చెయ్యండి. బతుకున్నప్పుడే చెప్పాడు, నేను లెగుతానని చెప్పాడు. లేదు, ఎందుకంటే ఆ పైన మీరు వచనాలు చదువుకున్నట్లయితే, ఆ యొక్క 60 నుంచి మీరు వచనాలు చదువుకున్నట్లయితే ప్రియమైన బిడ్డలారా, ఆ భూకంపం రావటం, ఆ తెర, మరి ఆ యొక్క తెర, ఆ దేవాలయపు తెర నడిమికి చెరగటం, ఆ సమాధులు తెరవబట్టము, అనేకమైన భూకంపాలు వచ్చి కల్లోలం అయిపోవటం చూసి, అమ్మో నిజంగానే ఇతను దేవుని కుమారుడు అనుకుంటారా అని వాళ్ళలో వాళ్ళు భయపడి వణికి చచ్చిపోతారు. ఎందుకంటే ప్రియమైన బిడ్డలారా, సత్యముని ఎంత దాకా ఆపగలము, ఎంత దాకా ఆపగలరు మీరు? ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంతో కాలం నుంచి ప్రయత్నాలు చేస్తారు, చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా చోటా మోటా వాళ్ళందరూ కూడా వచ్చేసేసి ఈ మాధ్యమాల ముందు నిలబడేసి ఏదేదో విపరీతమైన మాటలు మాట్లాడి, విపరీతమైన వ్యాఖ్యానాలు చేసి, ఎంత బాధాకరమైనటువంటి సంబోధన చేస్తున్నారంటే వీళ్ళు పేరుకి, మరి వీళ్ళు సాధువులు, స్వామీజీలు, వీళ్ళు పేరుకి సన్యాసులుగా పేరుకి ఉంటారే తప్ప ప్రియమైన బిడ్డలారా, వీళ్ళ మాటల్లో సాధుతనం లేదు, వీళ్ళ మాటల్లో మరి మృదుతనం లేదు, వీళ్ళ మాటల్లో స్వభావంలో మనం చూసినట్లయితే ప్రియమైన బిడ్డలారా, ఆయనను సరే భరించి సహించిన కారణం తెలుసా? మాది సత్యము కాబట్టి.
మీది అసత్యం కాబట్టి ఇప్పటికీ మీకు భయమే మేమంటే, ఇప్పటికీ మీకు బెంబేలే మేమంటే. ఆ? ఎందుకని? మీది అసత్యం, ఇది మీకు అబద్ధ కల్పనలో, కట్టు కథలో ఏదో రాశారు, ఊహా జనంతుగా రాసేసారు, అదే ఇదని రాసేసారు. అందుకే నిన్న నిన్న లైవ్ లో చెప్పాను నేను. అదేంటంటే అంటారు లోక కళ్యాణం అంటాడు ఒకడు, రెండోది ఏంటంటే అవతారాలు అంటాడు. అవతారాలు అంటాడు. లోక కళ్యాణం అంటాడు, అవతారాలు అంటారు. ఈ తప్ప మిగిలి ఏదైనా చెప్పండి మీరు మాకు. ఏం చెప్పలేరు. ఇంక చెప్పదలుచుకుంటే ఏంటంటే ఇది శ్లోకాల్లో తిడతారు మాకు. ఒరే బాబు ఉన్న భాషలో మాట్లాడంటే శ్లోకాల్లో తిడతారు. ఇది ఇది ఇదొక ఇదొక టైప్ ఆఫ్, ఇదొక వ్యక్తిగతని మేము అంటే అనేది ఏంటంటే ప్రిమిడిలారా, మేమంటే మీకు భయం. సబ్జెక్ట్ లేదు మీ దగ్గర, లేదు కాబట్టి ఇదిగో అక్కడ ప్రభు వారు చచ్చిపోయిన తర్వాత కూడా కాపలా కాస్తున్నారండి అక్కడ సమాధికి. సీలేసి ముద్రేసి కాపలా వాడు వంచకడు అన్నారుగా, వదిలేయచ్చుగా మమ్మల్ని కూడా. మీరు వాళ్ళ అంటే అట్లా మాట్లాడుకుంటారు, మమ్మల్ని వదిలేయచ్చుగా. మీరు వదలరు. ఎందుకు వదలరు అంటే మీది అసత్యం, ఆ సత్యం కాబట్టి ఇంకెక్కడ వ్యాపిస్తుందో, ఈ భారతదేశం అంతా క్రీస్తు దేశం ఎప్పుడైపోద్దో అని మీకు భయం. ఆ భయమే మిమ్మల్ని వెంటాడి, ఆ రోజు ఆయన వెంటాడింది, ఈ రోజు మమ్మల్ని కూడా మీరు వెంటాడుతున్నారు. కాబట్టి ఇందును బట్టి ఇంకో మాట చెప్పాల్సింది ఏంటంటే, ప్రియమైన సంగమా, ప్రియ సోదరి, మరి జతపని వారా, సేవకులారా, మీరందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, అట్లాంటి వారితో వాదన పెట్టుకునే ముందు మనకు మనం ఒకసారి రిఫ్యూజ్ చేసుకుందాం. మనకు మనం ఒకసారి రివ్యూ చేసుకొని మనం వెళ్దామండి. అక్కడ వాళ్ళ ముందుకు వెళ్ళి దేవుడు మనం అవమానపరచకుండా వాక్యాన్ని బోధిద్దాం. ఎందుకని మనలో మనకి ఈ యొక్క భేదాభిప్రాయాలు వాళ్ళ ముందు పలసనవటం ఎందుకని? మనకున్న పుస్తకం ఒకటే కదా. ఆ పుస్తకాన్ని రోమిల పత్రికలో అపోస్తలుల కార్యం రాశాడు. మాటల చేతను, యుక్త చేతను, ఊహాజనితము చేతను బోధించకూడదని ఉంది. ఉన్నదన్నట్టు బోధించాలి, సత్యాన్ని బోధించాలి, యథార్థాన్ని బోధించాలి నాన్న. అప్పుడే మనం వర్ధనటానికి కానీ, మనం ప్రచురపరచడానికి కానీ, క్రీస్తు కార్యాలు చూడటానికి కానీ మనకు అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు చాలా మంది అది లేక వారి ఎవరికాడు హైప్ చేసుకుంటాకి సొంత బోధలు, సొంత విచిత్రాలు చేసి చాలా మంది మరి ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు. నిన్న ఒక సహోదరుడు, ఆ పేరు చెప్పడానికి నాకు ఇష్టపడలేదు కానీ, ఆ కాకినాడలో సహోదరుడు, ప్రేమ పెళ్లిళ్ళు వ్యర్థం, వాక్య ప్రకారం నిషేధం అంటున్నాడు, వాక్య ప్రకారం విరుద్ధం అంటున్నాడు. ఏమిటయ్యా, ఏంటిది? ఏం బోధలు చేస్తున్నారు మీరు? ఏం బోధలు చేస్తున్నావు నువ్వు? ప్రియమైన బిడ్డలారా, ఒకసారి ఆలోచించు. తర్వాత నిన్నే నీ యొక్క దాని ఏమంటారు, ఒకసారి నీ క్లిప్పింగ్ చూసా. విమర్శించుకోకూడదు. ఇప్పటికైనా మనం తెలుసుకుందాం. జుట్టు నెట్టెట్ట అంటావు, పైకి ఎట్టెట్ట ఎగరేస్తావు, ఇట్ట చెయ్యి నెట్టెట్ట అంటావు, రంగురంగులు చొక్కాలు వేసి, కళ్ళ అద్దాలు చొక్కాలు వేసి, చెట్టు చొక్కాలు వేసేసి, గళ్ళ చొక్కాలు వేసి, ఏంటిది? వాక్యం ఇదేనా నువ్వు బోధించాల్సింది? సత్యవాక్యాన్ని, సువార్తను బోధించరా బాబు అని దేవుడు నేను పంపిస్తే, మన వరకు అనుకున్నా పంపించాడో లేదు తర్వాత నేను పంపిస్తే నువ్వు ఆ బాధ్యతలో ఉండి ఏం చెప్పాలయా? రక్షణ సువార్తను చెప్పాలి, క్రీస్తు వాక్యాన్ని చెప్పాలి. నశించిపోతున్న ఆత్మలో వెతికి రక్షించడానికి దేవుడు మనల్ని ఈ యొక్క మనుషులు పట్టే జాలరులుగా మనం చేస్తే ఏం బోధ చేస్తున్నావు? ప్రేమ పెళ్లి నిషేధమా అంటే? నేను అనుకుంటాను సహోదరుడా, నువ్వు నన్ను చుట్టూ ఏమని అనుకోగాని నువ్వు ప్రేమలో ఫెయిల్యూర్ అయి ఉంటావేమో ఒకప్పుడు. అందుకే ప్రేమ పెళ్లి నిషేధమా? ఎవరు చెప్పారు నీకు? ప్రేమ పెళ్లి నిషేధము, ప్రేమ పెళ్లి చేసుకుంటాం వల్ల అనర్థాలు దేవుడికి ఇష్టం లేదు బైబిల్లో ఉందా? ఏమిటయ్యా ఇది? ఎందుకంటే ఒకసారి మనం పరిశీలించుకున్నాం. ఏదో ఒక కెమెరా దొరికింది కాబట్టి ఏదో బోధించేసి పైకి ఉపయోగించినందువల్ల ఇదిగో ఎట్లాంటి దౌర్భాగ్యుల ముందు మనం మిగిలిపోతామయ్యా. ఇలాంటి దౌర్భాగ్యులు తిడుతున్నారు. ఎందుకంటే 45 సంవత్సరాల అనుభవంలో క్రైస్తవత్వంలో ఇట్లా మాట్లాడినోడు ఎవరు లేడు. అందుకని నా బొట్టుడు ముందుకు వచ్చి కొంచెం కరెక్ట్ చేసుకోండి అని చెప్తున్నాను. ఒకవేళ నేను కూడా తప్పేదని మాట్లాడేది నాకు కూడా చెప్పు, నేను కరెక్ట్ చేసుకుంటా. అంతేగాని ఏంటి బాధలు? ప్రాంతాల్లో నిషేధం, విచిత్రమైన బాధలు చేసి సమాజాన్ని ఏం చేయాలనుకున్నా, క్రైస్తవ సమాజాన్ని పునాదులు పాడు చేస్తున్నారు మీరు. ఈ పునాదులు పాడు చేస్తే పునాదులు వేసిన వాడు తెలుస్తుంది బాధ, నిజంగా ఆత్మలు రక్షించిన వాడు తెలుస్తుంది బాధ. కన్నీరు విడిచి ప్రార్థన చేసి ఒక ఆత్మను రక్షించాలంటే అన్ని లోకంలో ఆత్మ రక్షణ మాట్లాడుకున్నావా? ఏదో పిచ్చిగా నీలాగా ఆశాలు వేసుకొచ్చేసి జుట్టునెట్టు అనేసేసుకొని, చేతులెట్టు అనేసేసుకొని, గలగల చొక్కాలు వేసుకొచ్చుకొని ఏదో నువ్వు హైప్ చేసుకొని నిలబడితే జాగ్రత్త, తప్పు, దెబ్బతింటావు. ఎవరికి అధికారం లేదు ఈ పునాదిని పాడు చేయడానికి. ఈ పునాదిని పాడు చేస్తున్నారు. సమాజమా, ఓ జత పనివారులారా, ఇప్పటికైనా గుర్తుంచుకోండి, మీకు మీరుగా గమనించండి. ఇంకో ఆయన ముందుకు వస్తాడు, బొట్లు పెట్టవచ్చు అంటాడు, ఇంకా మొన్న ఆయన ప్రసాదాలు తినవచ్చు అంటాడు. ఏమిటయ్యింది అసలు? ఎక్కడోళ్ళు మీరు? అసలు నీకు బైబుల్ ఉందా? ప్రత్యేకమైన బైబుల్ నీకేమైనా ఉందా? మన పితరులు ఆత్మ మరి హతసాక్షులు అయిపోయారయా, సమాధులు, క్రీస్తు కోసం సమాధులు హతసాక్షులు అయిపోయారు. ఏంటి వెరీ చేస్తున్నాం? అందుకనే అతని ముందు మనం మిగిలిపోయాం, అట్లాగా దోషులుగా మిగిలిపోయాం. ఇప్పటికైనా రైట్ చేసుకోండి. ఎందుకంటే బ్రతుకున్నప్పుడు ఆయన వెంబడించారు, చనిపోయినప్పుడు కూడా ఆయన వెంబడించారు. కారణం ఏంటో తెలుసా? ఆయన దగ్గర శక్తి ఉంది కాబట్టి. ఇప్పుడు మనల్ని కూడా వీళ్ళు వెంబడిస్తున్నారు, మన దగ్గర శక్తి ఉంది కాబట్టి.
మళ్ళీ డిమోరల్ చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. కానీ మనం తగ్గకూడదు. యథార్థతను ప్రకటించండి, సత్యాన్ని ప్రకటించండి, సబ్జెక్ట్ ఉంటేనే వారి దగ్గరికి వెళ్ళండి, బోధించండి. అందుకని ఇంకో మాట 2 కొరింథీయులు 4:2 చూడండి ఒకసారి. 2 కొరింథీ 4:2. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుడు వాక్యమును వంచనగా బోధించకయు సత్యమును ఆ ఆ ఆ ఆ ఆ ఆ అది చూసారా, సత్యవాక్యమును వక్రీయించక, వంచనగా బోధించక. నానా ఓ జత పనివాడా, బహుశా మీకు ఇది చేరుద్దో లేదు నాకు తెలియదు, కానీ ఎందుకంటే మీరు అంత హైప్ కోరుకుంటారా, 5 స్టార్ హోటల్లో ఉంటారు, ఎవరి మాట ఎందరో, నువ్వు చెప్పిందే కరెక్ట్ అని పునాదులు పాడు చేసేవాడా. ఇప్పటికైనా మీలో వాళ్ళ నెంబర్ ఎవరిని ఉంటే కాకినాడ, ఇంకా ఆయన పేరు చెప్పకపోతే బాధేస్తాం, జేమ్స్ అతని పేరు. నేను అంటున్నాను, ఇప్పుడు ఒకప్పుడు ప్రేమలో ఫెయిల్యూర్ అయ్యాడేమో అతను. ఏమిటయ్యేది? సత్యవాక్యాన్ని వక్రించి బోధిస్తావా, విచిత్రంగా బోధిస్తావా? అసలు నీకు వాక్యానుభవం, మోకాళ్ళ అనుభవం, ప్రార్థన అనుభవం ఉందా? మీలో వీక్షకులకి ఎవరికైనా అతను ఫోన్ నెంబర్ ఉంటే ఇది షేర్ చేయండి, అతను పెట్టండి ఈ మాటలు. ఎందుకంటే వీళ్ళు ఎండరీళ్ళు ఇప్పటికైనా సరి చేసుకోవాలి. మొదటి పేతురు ప్రకారం ఇట్లాంటి వాళ్ళు నోరు ముప్పించడం దేవుడు చిత్తం. ఏడు సత్యవాక్యాన్ని వక్రించి బోధిస్తావా? బోధించగలవా? మనం బోధించి నువ్వేం చేయగలవు చెప్పు? మహా అయితే 10 లైక్లు వస్తాయో, 100 లైక్లు వస్తాయో. దానివల్ల నీకేం అనుకుంటున్నాను? పునాది పాడు చేస్తున్నారు. జాగ్రత్త. పునాది మన పితరులు, మన నాయకులు రక్తము వడ్డీ, ఈ భారతదేశంలో రక్తము వడ్డీ, ఈ 5వ దేశంలో ఈ పునాదులు స్థాపించడం మాట్లాడుకుంటున్నారా పిచ్చోళ్ళారా? ఏదో ఇప్పుడు వచ్చేసేసి ఏదేదో మీ ఇష్టం వచ్చాడు మాట్లాడతారా? ఎవడిచ్చాడు మీకు ఈ అధికారం? ఈ పునాదులు పాడు చేసే అధికారం మీకు ఎవడిచ్చాడు? ఒకసారి ఆలోచించుకొని తిరిగి, ఈ పునాది అంత గొప్ప పునాదు మరలా ఏంటి మన వల్ల అవుతావా? ఆ పితరులు వేసిన రక్తము కార్చి హతసాక్షిగా వేసినటువంటి పునాది మీద ఈరోజు మనం నిలబడి ఏదో కొత్త గొప్ప సువార్త ప్రకటిస్తూ బతుకుతున్నావు నానా. ఆ పునాదిని పాడు చేయమాక, ఇప్పటికైనా వక్రించి బోధ చేయమాక, వక్రించి దేవుడు మాటలు చెప్పమాక. ఓ జేమ్స్, ఇప్పటికైనా చక్కటి పేరు పెట్టుకున్నావు జేమ్స్ అని. ఇప్పటికైనా నీ వేషధారణ మార్చుకో, నీ యొక్క వే ఆఫ్ స్టైల్ మార్చుకో, నీ యొక్క భాష మార్చుకో. ఇగో ఇట్లాంటి వాడు ముందు అవమాన పాలు అవమాకండి, సబ్జెక్టు నేర్చుకొని వెళ్ళండి. 40 సంవత్సరాల అనుభవంలో క్రైస్తవత్వం అని చెప్తున్న మాట ఇది. ఎందుకంటే మా పొట్టుడు ముందు రాక మీలాంటి వాళ్ళు ఎవడెవడో లేచేసేసి విచిత్రమైన బాధలు చేసేసి ఇదిగో ఈ మాధ్యమాలు వచ్చేసిన తర్వాత సోషల్ మీడియా వచ్చి విచ్చలవిడిగా బాధ చేస్తారా? దేనికి బాధ చేస్తావు? ఎందుకు బాధ చేస్తావు? ఏం ఆశించి బాధ చేస్తున్నావు? వాక్యం తెలుసు కదా నీకు, మనందరికీ ఒకే బైబిల్ ఉంది కదా. అందుకని ఇంకో మాట కూడా చూపిస్తా. 2 యోహాను 1:7. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఒప్పుకొనని వంచకులు అనేకులు. చూడండి ఇంకోటి, యేసుక్రీస్తు శరీరధారి అయి భూలోకానికి వచ్చాడని నమ్మని వారు వంచకులు అనేక మంది భూలోకంలో ఉన్నారు. భూలోకంలో ఉన్నారా లేదా కానీ మన క్రైస్తవ సమాజంలో నాయకులే ఉన్నారయ్యా. విచిత్రమైన బోధలు, విచిత్రమైన మాటలు, విచిత్రమైన వేషధారణ, విచిత్రమైన పోకడలు, విచిత్రమైన సిద్ధాంతాలు, విచిత్రమైన నడకలు. ముఖ్యంగా గమనించండి, పునాదులు పాడు చేస్తున్నావు. పునాదులు పాడు చేస్తున్నారు మీరు. ఈ పునాదులు పాడు చేస్తున్నారు తను నువ్వు నేను కాదు కదా, ఇంకెవ్వడు కూడా ఇంకా మరలా కట్టలేడు ఈ పునాదిని. మన పితరులో రక్తముడి కాల్చినటువంటి పునాది ఇది, రక్తములో కట్టబడిన పునాది ఇది. విలువ తెలుసుకో ఇప్పటికైనా. ఏం తెలుస్తుందిలే మీకు విలువ? ఏదో వచ్చారు 4 మాటలు మాట్లాడుతున్నారు, 4 హంగామాలు చేసేస్తున్నారు, 4 పాటలు పాడేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, అంతే. రంగురంగులుగా చేసేస్తున్నారు. ఇది రంగుల లోకం కాబట్టి పిచ్చి లోకం. ఈ మాధ్యమాలు వచ్చిన తర్వాత, ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఆహాహా అంటున్నారు. అమ్మాయికి ఒక 10,000 లైక్లు వచ్చేసి నేను కాబట్టి ఇది గొప్పోడు కాదు, ఈడు చేసుకోవడాలి. ఎంతకాలం ఈ శాస్త్రం? ఓ వంచకుడా, ఎంతకాలం ఈ శాస్త్రంలో? ఎంతకాలం చేయమాకండి, వంచన బోధలు చేయమాకండి. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళ ముందు మనం మిగిలిపోతున్నాం నాన్న. అందుకే నీ చివరిదాకా నా లైవ్ చూడండి. ఆ యొక్క వ్యక్తిని ఈ రోజు మీకు నిన్నే చూపించాను, పోయిన లైవ్ లో మళ్ళీ ఈ రోజు చూపిస్తాను. కొన్ని మాటల ఆ వ్యక్తి గురించి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా ప్రియమైన బిడ్డలారా. అందుకనే ఆదికాండము 27:12 చదవండి ఒకసారి. ఒకవేళ నా తండ్రి నన్ను తడిమి చూచునో అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడుగాను తోచిన ఎడల నా మీదికి శాపమే గాని. చూడండి, ఆ యాకోబు కొన్న బుద్ధి లేదు.
తల్లి చెప్పుద్ది ఎవరెవరెవరు వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆ మందలో ఒక దాన్ని తీసుకొచ్చి ఇట్లా కోసేసేసి మీ నాన్న దగ్గర ఆశీర్వాదాలు తీసుకోరా, మీ అన్న అడుగులోకి వెళ్ళాడరా బాబు అంటే, అమ్మా అన్నయ్యకేమో నీ ఒళ్ళు నిండా బొచ్చుంది, నాకేమో లేదు కదా, ఒకవేళ తడివి చూస్తే నేను దొరికిపోతానేమో కదమ్మా, ఆశీర్వాదం బదులు శాపం వస్తుందేమో, వంచకుండా అవుతానేమో అని అంటాడు చూడండి. అతనికి ఉన్నంత బుద్ధి మనకు లేదే. అయ్యో నేను వక్రించి బోధిస్తే వంచకుండా అవుతాను, దోషకుండా అవుతాను, క్రీస్తు శిక్షకు పాలవడం నువ్వు ఎవడో నాకు తెలియదు అంటే పరలోక రాజ్యంలో ఎంత చచ్చి ఇంటెనకాల బ్రతికినట్టు అవుద్దే అన్న ఆలోచన లేకుండా ఎందుకు ఓ నాయకులారా ఎందుకు మీరు బోధిస్తున్నారు, ఎందుకు మీరు ప్రకటిస్తున్నారు, ఎందుకు మీరు క్రీస్తు వాక్యాన్ని వక్రించి బోధిస్తున్నారు? జాగ్రత్త. లోపానికి పాపానికి క్షమాపణ ఉంది కానీ దోషానికి లేదు నాన్న. ఇది మాత్రం గమనించు ఓ నాయకుడు, ఓ క్రైస్తవ సమాజం. ఎందుకంటే ఈరోజు చాలా మంది ప్రియమైన బిడ్డలారా వక్రించి చాలా మంది అభూత కల్పనలతో అసత్యాలతో క్రీస్తు వాక్యాన్ని నాటాలనుకుంటున్నారు. ఇది ఎంత మాత్రం ఉన్నా కూడా సమంజసము కాదు, యోగ్యమైనది కాదయ్యా. సత్యవాక్యాన్ని సత్యంగా ప్రకటించండి. ఊహలకి మన ఆలోచనలకి తగదండి ఇది. క్రీస్తు వాక్యాన్ని యథార్థంగా ప్రకటించండి. అందుకనే ఈరోజు 1 పేతురు 2:15 ఏలయనగా మీరిట్లు యుక్తిగా యుక్తి ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట. అది చాలా మంది ఏమంటారంటేనండి, మనకెందుకు లేనాడు వాక్కుంటాడు, మనకెందుకులో పోదు వాక్కుంటాడు. నిజమే, చాలాళ్ళు ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి అసలు మేము ఎవరిని పట్టించుకోవట్లా. నిజమే, నాకు అన్నాడు మా పుట్టిన ఎవరు పట్టించుకోండి. ఎందుకో చిన్న చిన్న వాళ్ళు ఉన్నారు చూసావా, హైపులు చేసుకోవాలి, సోషల్ మీడియా రావాలి, ఆడ దగ్గర కూర్చొని ఆడితో ఫోన్లో మాట్లాడి క్రీస్తు వాక్యాన్ని క్రీస్తు మాటలని మరి అబాస్పాలు చేసే వాళ్ళకి ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే, చాలా మంది ప్రశ్నించేవారు నేను చెప్పే మాట ఏంటంటే 1 పేతురు 2:15 ప్రకారం ఏంటి తెలుసా, మూర్ఖుల నోరు మూపించటము దేవుని చిత్తమై ఉన్నది. జాగ్రత్త. మన కొన్ని సందర్భాల్లో మనం వాళ్ళ నోరు మూపించాలి. ఎందుకంటే విచ్చలవిడితనం అయిపోయింది. ఎవరో ఇదిగో ఈ రాధా మనోహర్ దాస్ అన్నాడు, ఈ రాధా మనోహర్ దాస్ అన్నోడు విచ్చలవిడితనం అయిపోయాడు. ఏం మాట్లాడుతున్నాడో, ఏం బోధిస్తున్నాడో, ఏం చెప్తున్నాడో అతనికే తెలియట్లా. అందుకని నేను నా లైవ్ లో చెప్పా, రాధా మనోహర్ దాస్ కాదు అతని పేరు, రాసుకోండి, పిచ్చి పుచ్చకాయ దాస్. అతను పిచ్చి పుచ్చకాయ దాస్. పిచ్చి పట్టింది, పిచ్చి పుచ్చకాయ, లోకంలో పనికిరానోడు. ఈ లోకంలో వ్యర్థంగా జీవించే వాళ్ళు మొదటొస్తాడు ఈ రాధా మనోహర్ దాస్ అన్నాడు. అందుకని అతని పేరు పిచ్చి పుచ్చకాయ దాస్. చెప్పండి, కావాలంటే చెప్పండి, లైవ్ లో పెట్టండి. ఈరుంటే నా నెంబర్ ఉంది, లైవ్ లోకి రమ్మనండి. ఎందుకంటే 3 ప్రశ్నలు వేయాలనుకుంటున్నాను. బృందావనం అంటే ఏంటి? శ్రీకృష్ణుడు బృందావనంలో ఏం చేశాడు? తులసి అంటే ఆమె ఎవరం? అసలు ఈ గోపికలు అన్నోళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఏమైనా అర్థమవుతుందా మీకు? మనకెందుకు లైగారు దేవుడి సువార్త చెప్పడం అనే వాళ్ళారా? జాగ్రత్త. మూర్ఖులను మూపించడం దేవుడి చిత్తం. ఓ పిచ్చి పుచ్చకాయ దాసు, నువ్వే కదా ప్రశ్నలు చేయటానికి మేము వేయగలమయా? కాకపోతే ఏంటంటే వదిలేసాం, ఎందుకంటే మీ దగ్గర సత్యం లేదు. ఏం మొరుక్కున్నా ఒకటే అంటారు, ఎడారి విదేశాల దేవుడు, 3 మేకులు చెప్తే కొట్టేస్తే చచ్చిపోయినోడు. ఈ వ్యర్థమైన మాటలు మాట్లాడతారు తప్ప నిజమైన మాటలు మాట్లాడు. సబ్జెక్ట్లోకి రా. నేను అడుగుతున్నా సబ్జెక్టు, నాకు తెలియక అడుగుతున్నా. బృందావనం అంటే ఏంటి? శ్రీకృష్ణుడు బృందావనంలో ఏం చేసేవు? తులసి అంటే ఎవరు? ఈ తులసి అన్నాము ఎక్కడి నుంచి వచ్చింది? ఈ గోపికలు అన్నోళ్ళు ఎవరో? ఏం చేస్తారు వీళ్ళు? ఏంటిది చెప్పండి. నేను అందుకనే ఒక మాట చెప్పదలుచుకున్నా. ఈ పిచ్చి మాటలు, పిచ్చి పుచ్చకాయ దాసు, ఈ పిచ్చి మాటలు మాట్లాడక నాకు సమాధానం చెప్పి నేను పెట్టిన టైటిల్ తప్పని నువ్వు నిరూపించుకో. ఎందుకో తెలుసా, నువ్వు ఎవరికైతే ప్రతినిధిగా ఈరోజు నువ్వు బోధిస్తున్నావో అతన్ని నేను అంటాను, నీ భాషలో నేను అంటాను, ఒక వంచకుడుగా, నిజమైన వంచకుడుగా, నిజమైన మోసగాడుగా, నిజమైనటువంటి అభూత కల్పనలతో ఒకడు ఉంటే గింటే, అసలు లేడనుకో, ఉంటే గింటే అట్టాగే బతుకు సాధించాడు అతను. మోసము, వంచన, దగ, ఇంకేమైనా ఉందా అతనిలో? చెప్పు నాకు. దానికి మీరు ఏదో శ్లోకాలు తీసుకొచ్చి స్వార్థాయన అంటారు. అదేంటంటే అర్జునుడికి బోధించాడంట, స్వార్థాయన అంటారు స్టార్టింగ్. ఇక బిగించే ఇంకింతే. లేదా అదంటారు సృష్టి, దాని అంటారు దైవ రహస్యం, లేకపోతే లోక కళ్యాణం. జనాలు చంపటం లోక కళ్యాణమయ్యా. అందుకని నేను పాట రాశా, పాపపు బ్రతుకు పోవాలంటే యేసు కావాలి, మనిషికి మార్పు రావాలంటే యేసు కావాలి.
ఓ పిచ్చి పుచ్చకాయ దాసు, ఇది మత మార్పిడి కాదయ్యా, మతి మార్పిడి మేము చేసేది. ఈ లోకంలో కరుడు కట్టిన మాలాంటి వారిని ఈ క్రైస్తవ సమాజం మార్చకపోతే ఏమైపోయేవాళ్ళమో, ఎటు వెళ్ళిపోయేవాళ్ళమో, ఎన్ని అఘాయిత్యాలు చేసేవాళ్ళమో నీకేం తెలుసు పిచ్చి పుచ్చకాయ దాసు. ఏదో పేరు పెట్టేసుకొని, ఏదో వెనకాల పిలకేసేసుకొని, ఏదో డైమండ్ దాని అంటారు మిషన్ మీద తయారు చేసినటువంటి దాని ఒకటి దాని అంటారు ప్లాస్టిక్ వేసేసుకొని, అయ్యి రుద్రాక్షమాలని వేసేసుకొని 2 మాటలు మాట్లాడేసి, కెమెరా కనపడింది కదా, చక్క లైటింగ్ కనపడింది, ఎదర ఒక చక్క రోడ్లు కనపడ్డారు కదా, వాళ్ళు ప్రశ్నలు ఎత్తే ఆహోహో అనుకొని మాట్లాడితే కుదరదు. పిచ్చి పుచ్చకాయ దాసు రా మాట్లాడుకుందాం. ఎరితనంగా మాట్లాడమాట, ఎరితనంగా మాట్లాడు. నువ్వు ఎవరో అధిపతివో తెలుసా, ఎవరో ప్రతినిధివో తెలుసా? రేపిస్తున్న సంఘానికి అధిపతి ఆయన అయితే, ఆయనకి నువ్వు 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 వకాల్తా పలికేవాడు. ఎవరైతే అత్యాచారానికి గురై నిలబడిపోయినటువంటి బృందాల్లో నిలబడిన వారికి నువ్వు కొలిచేవాడు అధిపతి అయితే, అతనికి నువ్వు ప్రతినిధివి. ఏంటి చెప్పు, అవునా కాదంటావా? ఒకసారి పిచ్చి పుచ్చకాయ దాసు నీకు నువ్వుగా గమనించు. ఒకసారి నువ్వెవరో తెలుసా, నీ పోస్ట్ ఏంటో తెలుసా? ఏదో చెప్పుకొచ్చేస్తావు, మాటలు చెప్పుకొచ్చేస్తావు. నడిపించు నానావా, ఎంత చక్కగా పాడుతున్నావా? అసలు నెత్తి మీద చెంగ్ చేసుకుని అసలు నీకేం తెలుసు, ఏం తెలుసు అంటావు? పరిశుద్ధ గ్రంథం, ఏ గ్రంథం కన్నా పేరు పెట్టాలని ఎవరైనా అనుకున్నారా? ఈ గ్రంథానికి అర్హత ఉంది కాబట్టి పరిశుద్ధ గ్రంథం అని పేరు పెట్టారు పిచ్చోడా. ఓ పిచ్చి పుచ్చకాయ దాసు, పరిశుద్ధ గ్రంథం ఇది, జాగ్రత్త. ఇప్పటికే నోరు అదుపులో పెట్టుకో. నువ్వు చెప్పాల్సినవి చెప్పుకో, నువ్వు ఎస్టాబ్లిష్ చేయాల్సినవి నీ దేవుడి గురించి ఎస్టాబ్లిష్ చేసుకో. ఎవరిచ్చాడు నీకు అధికారం మమ్మల్ని దూషించి అపాసం చేయటకే? అంటే మీకు ఒకటే, ఎందుకంటే మీలో సత్యం లేదు కాబట్టి తెల్లాలైతే మమ్మల్ని డిమోరల్ చేయాలని నీ ఆశ. మమ్మల్ని చేయలేవు నాన్న, మీ వల్ల కాదయ్యా, మీ వల్ల కానే కాదు. గమనించండి ప్రియమైన బిడ్డలారా, ఈరోజు చాలా మందికి తెలియదు అదే, కానే కాదు అవదో. ఎందుకంటే ఈరోజు చాలా మందికి తెలియని విషయం అదే. సత్యం ఇది, యథార్థం ఇది, ఉన్నట్టు చెప్పే వాక్యం ఇది, నిజమైన దేవుడిన. కాబట్టి సరిపోతే సమాధికి ఎవడైనా సీరియస్ కాపలా వేసాడు వాడు ఎవడైనా ఉన్నాడండి? మన దేశ నాయకులు అనేక మంది చచ్చిపోయారు, ఎవడ సమాధి కాపలాలు ఉన్నాయా? నీ సచ్చినోడు ఏం చేసుకుంటారయ్యా? కానీ సజీవుడని చంపినోళ్ళకి తెలుసు, అల్లరి చేసి గోలు చేసి రాళ్ళబెట్టి కొట్టిన వాళ్ళకి 3 మేకలు చంపిన వాళ్ళకి తెలుసు. పిచ్చోడా, నీకు తెలియపోవచ్చేమో. పిచ్చి పుచ్చకాయ దాసు ఏదో పెద్ద గొప్పగా చెప్పేసుకొని అయిపోయి నీ ఇష్టం వచ్చినట్టు ఏదో బోధించేసేసి 4 శ్లోకాలు మాట్లాడేసి నీ ఇష్టం వచ్చినట్టు చెప్తే అయిపోతుంది అనుకుంటున్నావేమో. జాగ్రత్త, నీ బృందావన పరిస్థితి ఏంటో నాకు చెప్పు. తులసి ఎక్కడి నుంచి వచ్చిందో నాకు చెప్పు. తులసి అన్నాము ఎవరో నాకు చెప్పు. ఆ బృందావనంలో గోపికలు ఏం చేస్తారు, ఆ గోపిలతో శ్రీకృష్ణుడు ఏం చేస్తాడా, మీ యొక్క అధిపతి ఏం చేస్తాడో నాకు చెప్పు. అందుకే నా చివరి మాట తెలుసా, నీది ఇస్కాన్ కాదు, నీది ఇస్కా. నీది ఇస్కాన్ అంటున్నావు. ఏంటి ఇస్కాన్? ఇస్కాపారం చేస్తారు మీరు, ఇస్కోళ్ళు మీరు. ఇస్కాన్ అంటే ఏంటి? ఇస్కాన్ నీ మొహం ఇస్కాన్. నీది ఇసుక బతుకులు, నీ దరిద్రమైన బతుకులు. ఇప్పటికే నోరు అదుపులో పెట్టుకొని ఇప్పటికైనా సత్యాన్ని విను. ఇంత అవకాశం లేకపోతే చెవుల్లో దూదులు పెట్టుకో. ఎవరో నువ్వు మమ్మల్ని తిరటాకి, నువ్వు ఎవరో నువ్వు మమ్మల్ని డిమారల్ చేయటానికి నువ్వు ఎవరో? సబ్జెక్ట్ లేని వాళ్ళ దగ్గర కాదు, సబ్జెక్ట్ ఉన్న నాకు ఫోన్ చేసినప్పుడు ఎత్తు. లేకపోతే రావాలంటే రా, నన్ను పిలువు, నువ్వు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తా. నీ స్టూడియోలు ఉన్నాయి కదా, నీ సొంత స్టూడియోలు, అక్కడికి వస్తారా? ఇప్పటికైనా సరే జాగ్రత్త, నోరు అదుపులోని పెట్టుకొని. పిచ్చి పుచ్చకాయ దాస్, రాధా మనోహర్ దాస్ కాదు నీ పేరు, పిచ్చి పుచ్చకాయ దాస్. పిచ్చి పట్టి పిచ్చి పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయి ఇస్కాన్ కాదు ఇసుకేసు తోమాలి మిమ్మల్ని. ఇసుకేసు తోమితే కానీ మీ దగ్గర దరిద్రం పోద్ది. అటు ఇప్పటికైనా సరే సత్యాన్ని నమ్మి, యథార్థాన్ని నమ్మి, క్రీస్తు వాక్యాన్ని నమ్మి అంగీకరించుకున్న పర్ల యథార్థాన్ని ఒప్పుకో. ఏదైనా అవకాశం ఉంటే పర్లోక రాజ్యంలో చేరడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రియ వీక్షకులారా, ఇది క్రైస్తవ సమాజమా, ఇప్పటికైనా సరే మూర్ఖుల నోరు మూపించడం దేవుడి చిత్తమైందమ్మా. మీరు కూడా సత్యంగా స్వస్థబుద్ధి కలిగి యథార్థమైన మాటలు చెప్పి, యథార్థమైన బోధన చేసి, క్రీస్తు వాక్యాన్ని ప్రచురపరచండి. కానీ క్రీస్తు వాక్యాన్ని దూషణ పాలు చేయమాకండి. మన సొంత మాటలు చెప్పమాకండి. మన సొంత ఆలోచనలు, సొంత పోకట్లకు వెళ్ళమాకండి. ఆ విధంగా ఉండకూడదని ప్రభు పేట మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నాను. దేవుడు ఇచ్చిన మాటలు మన ఇంటిలో దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకున్నామా? అందరూ తల వచ్చి కడులు మూసుకున్నట్లయితే ప్రార్థన.
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. ఈ శుక్రవారం ఈ లేఖన భాగాన్ని ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం కొరకే వందనాలు. ముఖ్యంగా ప్రభా, ప్రస్తుత పరిస్థితులు ఈ సమాజము ప్రభా, వాక్యాన్ని వక్రించి వక్ర భాష్యంలో చెప్పిన ఆయన, సొంత ఆలోచనలతో చెప్పిన ఆయన, మా జత పని వారు పాటు చేస్తుండగా కొన్ని వాటిలో వారికి తెలియజేశారు. తప్పైతే క్షమించండి. అంగీకారమైన మనసు కలిగితే నాయన వారికి యోగ్యమైన మనసునిచ్చి దాన్ని సరి చేసుకున్న మనసును దయచేయండి. ముఖ్యంగా ప్రభావితమైన వాక్యాన్ని మీరే దీవించి మళ్ళా రాకడాల్సినైతే వచ్చేవారు మరొక అంశంతో మేము అందరం కలుసుకొని నేను గణపరిచే భాగ్యము నాకు మాకు దయచేసి నీ కృపతో నీకు నడిపించి రక్షించమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియమైన సంగమా, మరొక అంశంతో రేపు వారం కలుసుకుందాం. అప్పటి వరకు ప్రభు పేట వందనాలు. బై.